హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు 2-3 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను టీడీపీ అనుకుంటున్నాను. ఎందుకు ఇది వైసీపీ ప్రభుత్వం దాని మీద ఎందుకు ఎంత వ్యతిరేకత మీకు? వ్యతిరేకత అంటే ఇప్పుడు నాది ఏపీనే కదా, నేను జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను. నాలాంటి వాళ్ళు అలా చాలామంది వచ్చి ఉంటారు కదా. సో అక్కడే కంపెనీస్ ఇవన్నీ వచ్చి ఉంటే మేము అక్కడే ఉంటాం కదా, ఇక్కడ రావాల్సిన పని లేదు కదా. ఏపీలో ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి? మన సీఎం గారు అయితే చెప్పుకొచ్చారు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ని కొన్ని పారిశ్రామిక కంపెనీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఆయన చెప్పే కంపెనీస్ అప్పడాల కంపెనీస్ ఇవి తప్పితే చికెన్ షాపులు ఇవి కూడా ఇండస్ట్రియల్ కంపెనీస్ అంటే ఏమో మరి ఇంకా ఆయనకే తెలియాలి, లేదంటే వినే ప్రజలకి తెలియాలి. టీడీపీ ప్రభుత్వంలో కంపెనీస్ వచ్చాయంటే కంటిన్యూగా జరుగుంటే వచ్చే కంపెనీస్ ఇంకా ఎక్కువ వచ్చాయి. అండ్ డెవలప్మెంట్ కూడా ఈ అమరావతిలో కానీ, నేను యాక్చువల్గా అమరావతిని చూశాను ఒకసారి. నేను స్వామిమాల వేసుకున్నప్పుడు ఒకసారి నేను అమరావతి వెళ్ళాను, గుంటూరు నుంచి అమరావతి ఆ సర్కిల్ అంతా తిరిగాను. సో చాలా మంచి ఏరియానే వాళ్ళు పట్టుకున్నారు. డెవలప్ అయితే ఏం లేదు అప్పటికి కూడా, కానీ డెవలపింగ్లో ఉంది. అది చంద్రబాబు కంటిన్యూ అయ్యి ఉంటే చాలా డెవలప్డ్గా అయిపోయేది. అది అంతకుముందు రాష్ట్రం విడిపోకముందు 10 సంవత్సరాలు చేసిన చంద్రబాబు హైదరాబాద్ని ఎంత డెవలప్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అట్లీస్ట్ దీంట్లో ఒక 25% అయినా ఏపీలు ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు వచ్చిన టాటాలు బిల్లాలు ఇప్పుడు రాలేరంటారా? అలాని కాదు, అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 2 కొడుకులు ఉంటారు. వాళ్ళని మనం విడదీసే వాళ్ళకి సమానంగా ఆస్తులు పంచినప్పుడు అప్పులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. ఆస్తులు ఉంటే ఓకే, లైక్ మన తెలంగాణ లాగా. అప్పులు ఉంటే తెలంగాణలో అప్పులు ఉన్నాయి, బట్ ఇన్కమ్ అయితే ఉంది కదా. లైక్ ఎకనామికల్ కానీ, కంపెనీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ చాలా ఉన్నాయి కదా. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఉంది, బట్ మన ఆంధ్రాలో లేదు కదా. మొత్తం అప్పులతోనే కదా బయటకు వచ్చింది. సో నువ్వు అప్పుల నుంచి ఆస్తుల దగ్గర రావాలంటే ముందు అప్పులు అయితే క్లియర్ అవ్వాలి కదా. ఏపీలో ఐటీ మినిస్టర్స్ ఉన్నారు కదా, అతను వెళ్ళి ఆ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకురాలేకపోతున్నారా? ఐటీ మినిస్టర్ అయితే నాకు తెలియదండి, నిజంగా ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అండ్ మా ఫ్రెండ్స్ మొత్తం మేము మాట్లాడుకునే వరకు అయితే ఏపీలో ఉన్నదైతే ఒకటే మినిస్టర్. ఐటీ మినిస్టర్ అయినా, వాటర్ మినిస్టర్ అయినా, సంక్షేమ పథకాల శాఖ మంత్రి అయినా, గిరిజన శాఖ మంత్రి అయినా, ఎవరైనా సరే ఉందైతే ఒకటే. మాకు తెలిసి అయితే అది జగనే, అన్నిటికీ ఇంకా ఆయనే ఉంది. ఒక ఈసారి చూసుకున్నట్టయితే రోజాకి టికెట్ ఇవ్వాలని తేల్చి చెప్పేస్తారు కదా జగన్, ఎట్లా అనిపిస్తుంది మీకు? 100% ఎవరు టికెట్ ఎలా అనిపించేది ఏముంది, అది ఆమెకే తెలుసు ఎవరని. లాస్ట్ టైం ఏదో ఇచ్చారు, ఫ్లూక్లో గెలిచింది. సో ఈసారి ఎందుకు ఆమె ఉండి కూడా ఏం చేయలేదంట, పర్యాటక శాఖ మంత్రిగా ఏం చేయలేదంటారా? తెలియదు కదా, ఏదైనా చేయాలంటే ఆమెకి ఏమైనా తెలియాలి కదా. వాళ్ళకేం తెలియదు కదా. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, పవన్ కళ్యాణ్ని తిట్టాలి, టీడీపీని తిట్టాలి, ఇంకెవరన్నా ఉంటే వీళ్ళకి అగ్నెస్ట్ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని తిట్టాలి. లైక్ రజనీకాంత్ తిట్టినట్టు, చిరంజీవి గారిని తిట్టినట్టు, ఇంకంతే కదా. సో దానికోసం వాళ్ళు ఉంది. ఉంది ఆ మినిస్టర్లు మొత్తం, అంబటి రాంబాబు కానీ మిగతా వాళ్ళందరూ. జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కదా. సో ఎన్ని అంటే 175 కాన్స్టిట్యూషన్ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? 100 అనుకోవచ్చు. అంతకుముందు ప్రశాంత్ కిషోర్ గారిని జగన్ గారు పెట్టుకుంటే 420 వర్సెస్ 420 ఇద్దరు కలిసి చేశారన్నారు. ఇప్పుడు అదే 420ని చంద్రబాబు గారు తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అంటే వీళ్ళకి అనుకూలమైనప్పుడేమో ఒకలా మాట్లాడతారు, అవతల వాళ్ళకి అనుకూలమైనప్పుడు ఒకలా మాట్లాడతారు. అనుకూలం అని కాదండి, అంటే మనం ఓపెన్గా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ 420 అయ్యుండొచ్చు, మేబీ మన ఎవరి పర్సెప్షన్లో వాళ్ళకి అయ్యుండొచ్చు. బట్ అప్పుడు జగన్ గురించి కూడా తెలిసి ఉండొచ్చు కదా ఆయనకి. సో ఏదైతే ఆయనకి ఫేవరబుల్గా ఉందో అప్పుడైతే జరిగిపోయింది. ఆయన సర్వే చేయించడం అయితేనేమి, ఏమైతేనేమి. తర్వాత నుంచి ఈయన జగన్ గెలిచిన తర్వాత నుంచి కూడా ప్రశాంత్ కిషోర్కి జగన్కి వ్యతిరేకత చాలా వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ చాలా వచ్చాయి. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇటు పక్కకు వచ్చేయాలని. ఆయన ఇప్పుడు వచ్చేసాడు. అలాని కాదు, అసలు ప్రశాంత్ కిషోర్ విషయం పక్కన పెడితే మంచిగా పరిపాలన జగన్ చేస్తే జగనే మంచి అవుతారు కదా. ఎవరికైనా కావాల్సింది మంచి చెడు కాదు, పర్సనల్గా. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, ఎన్ని జాబ్లు వచ్చాయి ఒకసారి చెప్పగలరా? బాబు వస్తే ఎన్ని జాబులు వచ్చాయనేది ఇప్పుడు హైదరాబాద్లో మనం అన్ని చూస్తూనే ఉన్నాం, అందరికీ తెలుసు ఎన్ని జాబులు వచ్చాయి ఏంటని. ప్రభుత్వం వస్తే మేము 20 లక్షల జాబులు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తామంటున్నారు కదా, ఆ 20 జాబులు ఎలా వస్తాయి అనేది, 20 లక్షల జాబులు ఎలా వస్తాయి అనేది ఒకసారి చెప్పగలరా? అది గెలిపించాక ఇంకా ఆయన చెప్తాడు మనకి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటేనే దాదాపు ఒక 5 సంవత్సరాలు పట్టింది. అలాంటిది అమరావతిలో ఐటీ డెవలప్ చేసి 20 లక్షల జాబులు ఇవ్వాలంటే అది సుసాధ్యం అని చాలా మందిలో ఉంది. దాని మీద మీ అభిప్రాయం? అంటే అక్కడ 20 లక్షల జాబులు మేము ఇస్తామంటున్నారు కదా, ఎలా పాసిబుల్? అది ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్ని పాసిబుల్ ఆల్రెడీ చేసి చూపించాడు కదా, ప్రూవ్డ్ క్యాండిడేట్ కదా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో
చంద్రబాబు గారు ఇచ్చిన జాబులు ఒకసారి ఎన్ని ఉన్నాయని మీరు చెప్పగలరా? ప్రైవేట్ జాబులు కలిపి గత అంటే ఏపీలో అంటున్నారా మీరు? ఇక్కడ అంటున్నారా? ఏపీలో గత ప్రభుత్వంలో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, అలా ఎన్ని జాబులు ఇచ్చారు? గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎన్ని జాబులు ఇచ్చారు? జాబులు ముందు ఇవ్వాలంటే ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి కదా. నీకు అప్పుడే ఒక స్టేట్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి నాకు జాబులు ఇవ్వండి అంటే తీసుకొచ్చి రావడానికి అయ్యా కూరగాయల షాపులో కూరగాయలు కాదు కదా తెచ్చివ్వడానికి. సో ఒక డెవలప్మెంట్ చేయాలంటే ఒక స్టెబిలైజేషన్ ఏర్పడాలి, ఎకనామికల్గా కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉన్న అప్పుల్ని క్లియర్ చేసుకుంటా రావాలి. ఒక పక్క అప్పులు చూసుకోవాలి, ఒక పక్క ఎకనామిక్గా చూసుకోవాలి, ఒక పక్క డెవలప్మెంట్ స్టేట్ డెవలప్మెంట్ చూసుకోవాలి. ఇక్కడ అంటే హైదరాబాద్లో అంటే ఆల్రెడీ క్యాపిటల్ ఉంది కాబట్టి, గ్రోత్ ఉంది కాబట్టి, అండ్ గ్రోయింగ్ కూడా అవుతుంది కాబట్టి, అన్ని ఇన్కమ్స్ ఉన్నాయి కాబట్టి సెట్ అవుతుంది. అక్కడ సెట్ అవ్వదు కదా అలాగా. అదే జగన్ గారు వచ్చిన 6 నెలల్లోనే 1,50,000 సచివాలయం గవర్నమెంట్ జాబులు ఇచ్చారు కదా, మరి అదే సచివాలయాలు లేదా అలాంటి జాబులు సృష్టించి చంద్రబాబు గారు ఎందుకు ఇవ్వలేకపోయారంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు అని మీరు అనుకుంటున్నారు. ఇంకో ఛాన్స్ మీరు ఏపీని అంటే ఒక 5 years పాలన చేసినప్పుడు ఏపీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ తెలంగాణలో చేసింది మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సరే, చంద్రబాబు నాయుడు గురించి వదిలేద్దాం, కేసీఆర్ గురించి మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు 10 years నుంచి ఇక్కడ ఉన్నారు, తెలంగాణ సీఎంగా ఉన్నారు స్టేట్ డివైడ్ అయిన తర్వాత. మరి కేసీఆర్ గారు అంత బాగా చేస్తున్నారు కదా, అంటే ఆల్రెడీ గ్రోతింగ్ ఉంది, కంపెనీస్ ఉన్నాయి, ఇంకా కంపెనీస్ వస్తున్నాయి. మనం ఒకసారి హైటెక్ సిటీ కానీ రాయదుర్గ్ కానీ ఫైనాన్షియల్ ఏరియా కానీ మొత్తం వెళ్ళి చూస్తే ఎంత డెవలప్మెంట్ కనబడుతుంది అన్నీ తెలుసు. ఫ్లైఓవర్స్ ఉన్నాయి, మెట్రో ఉంది, మొత్తం ఉన్నాయి కదా. మరి కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు? ఏమై ఉంటుంది రీజను? మీరే చెప్పాలి. డెవలప్ చేశారని మీరే అంటారు. చేశారు కదా, కానీ ఎందుకు ఓడిపోయారు? ఆ డెవలప్మెంట్ అనేది ఒక స్టేట్లోనే కాదు, ఒక క్యాపిటల్ సిటీస్లోనే కాదు, మొత్తం రూరల్ ఏరియాలో కూడా ఉండాలి. ఆ రూరల్ ఏరియా సిటీస్లో ఓవరాల్గా ఓవర్కమ్ చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ఏపీలో మీరు అంటే ఇప్పుడు ఒక దగ్గర డెవలప్మెంట్ ఉండకూడదు అని అంటున్నారు కదా, ఇప్పుడు అదే విధంగా 3 రాజధానులు అనేసి జగన్ గారు పెట్టారు కదా, మరి దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అప్పుడు 3 చోట్ల డెవలప్మెంట్ అనేది ఉంటుంది కదా. 3 రాజధానులు ఆయనకు కావాల్సింది ఫండ్ కోసం అండి, క్యాపిటల్ ఫండ్ కోసం కావాలి ఆయనకి. ఫైనల్గా ఏపీలో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? టీడీపీ ప్లస్ జేఎస్పీ కలిస్తే జగన్ ఒక్కడే ఉంది. మినిస్టర్స్ అయినా సీఎం అయినా ఆయన మొత్తం క్యాడర్ అయినా మొత్తం ఇంకా ఆయనే ఉంది, ఇంకెవరు లేరు కదా. ఇంక రోజా వీళ్ళంతా మినిస్టర్లు ఉన్నా కానీ ఏదో పవన్ కళ్యాణ్ తిట్టడం కోసము, టీడీపీని తిట్టడం కోసము, ఇంకో పార్టీని తిట్టడం కోసం తప్పితే యూజ్ ఏం లేదు. పోయినసారి 150 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి? 150 వచ్చాయి కదా అంటే ఏమో మేబీ ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఎలా అయితే నేను గెలిచాడు కదా, సో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పదు. ఈసారి రాకపోవచ్చు అని 50 నుంచి 60 వరకు అనుకుంటున్నా నేను, నా ఎజంప్షన్. ఒక్కసారి అవకాశం గెలిపించారు, మళ్ళీ మరొకసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? తాకడ పెట్టాల్సి వస్తుంది అంతే. లాస్ట్ అనే కదా, మరి లాస్ట్ అని పెట్టాలంటే ఇక జనాలు పెట్టినట్టే కదా, జనాలు పెట్టినట్టే, వాళ్ళ ఫ్యామిలీస్ని పెట్టినట్టే, ప్రతి ఒక్కరిని పెట్టినట్టే కదా. జనసేన టీడీపీ కూటమి కదా, సో దానికి 175 సీట్స్లో ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు నెక్స్ట్? ఇంకా రిమైనింగ్ వాళ్ళకే, ఒక ఎక్సెప్ట్ 5 seats మిగతా వాళ్ళకే. ఈసారి భారీ విజయం అంటారా టీడీపీ జనసేన? భారీ అని చెప్పలేము, టైట్గానే ఉంటుంది, బట్ మంచి విజయం అయితే వస్తుంది, చేయొచ్చు.